హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, కేఎన్ఆర్ యూహెచ్ఎస్ ఏదైతే తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఉందో, సో ఆల్ మెడికల్ అడ్మిషన్స్కి సంబంధించినటువంటి యూనివర్సిటీ అనమాట ఇన్ తెలంగాణలో. సో లాస్ట్ టైం స్టూడెంట్స్ అందరూ నిమ్స్కి, నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి బీఎస్సీ నర్సింగ్, బీపీటీ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ కొరికి అప్లై చేశారు. సో వాళ్ళకి సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ కూడా వచ్చింది. ఆ విషయం మనందరికీ తెలిసిందే. సో దట్స్ ఓకే. సో తర్వాత వచ్చేసి చాలామందికి ఏంటంటే బీఎస్సీ నర్సింగ్ యొక్క నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది తెలంగాణలో అనేసి వెయిట్ చేస్తున్నారు. సో ఈ విషయం అయితే చాలామందికి తెలుసు. అండ్ ఇంకేంటి అంటే చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి కొన్ని కామెంట్స్ వచ్చేసి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, బీఎస్సీ నర్సింగ్ అప్లికేషన్ మరి తెలంగాణ వాళ్ళకి ఎప్పుడు అన్నా అనేసి అడిగారు. ఎందుకంటే ఆల్రెడీ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళకి ఉంది కదా. సో ఏపీ వాళ్ళకి ఆల్రెడీ బీఎస్సీ నర్సింగ్ నోటిఫికేషన్ వచ్చింది. సో తద్వారా చాలామంది అడుగుతున్నారు అనమాట తెలంగాణలో కూడా ఎప్పుడు అనేసి. ఇంకా ఇక్కడ చూడండి నెక్స్ట్ కామెంట్, కేఎన్ఆర్ యూహెచ్ఎస్ యూనివర్సిటీ కాల్ చేయండి ప్లీజ్, బీఎస్సీ నర్సింగ్ సెకండ్ ఫేజ్ ఎప్పుడు అనేసి. సో ఇక్కడ చాలామందికి డౌట్స్ అయితే ఉంటాయి సెకండ్ ఫేజ్ ఎప్పుడు అనేసి. ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నాను, సెకండ్ ఫేజ్ కాదు, మనకి ఇక ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ అవ్వలేదు. రిజిస్ట్రేషన్స్ అన్ని ఫేజెస్కి ఒకేసారి చేసుకోబడతాయి. మళ్ళీ చెప్తున్నాను, రిజిస్ట్రేషన్స్ ఒకేసారి చేసుకుంటే మళ్ళీ మరో ఫేజ్కి వెళ్ళిపోవచ్చు. బట్ రిజిస్ట్రేషన్ చేసుకోకుండా డైరెక్ట్ ఫస్ట్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకోకుండా డైరెక్ట్ ఏ ఫేజ్లో కానీ మీరు వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉండదు. నెక్స్ట్ వచ్చేసి కేఎన్ఆర్ యూహెచ్ఎస్కి మళ్ళీ అడగండి అన్న 2 వీక్స్ అయిపోయింది కదా అనేసి. అలాగే మరికొందరు కామెంట్ చేస్తున్నారు, కేఎన్ఆర్ యూహెచ్ఎస్ నోటిఫికేషన్ ఎప్పుడు అన్నా అనేసి. సో అలానే అన్న కేఎన్ఆర్ యూహెచ్ఎస్ నోటిఫికేషన్ ఎప్పుడు అన్నా ప్లీజ్ చెప్పండి అనేసి కొందరు అడుగుతున్నారు. ఒకసారి ఇక్కడ ఈ కామెంట్ చూడండి. ఒకసారి ఫోన్ చేయరా అన్నయ్య, బీఎస్సీ నర్సింగ్ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వారికి ప్లీజ్ చేయండి, ప్లీజ్ అన్నయ్య మీకు దండం పెడతాను అనేసి అడిగారు. సో ఫ్రెండ్, ఇట్లాంటి కామెంట్స్ అయితే చేయకండి ప్లీజ్. నేనే మీకు రిటర్న్గా దండం పెడతాను. ఎందుకంటే ఇట్లాంటివి చేస్తే నేను కూడా మీలాగే. సో ఏంటి అంటే నేను కూడా అండర్ గ్రాడ్యుయేట్ చేస్తున్నాను. ఇప్పుడు నాది సెకండ్ ఇయర్ అవ్వబోతుంది, అంతే తప్పించి సో నేను ఏదో ఎంత పెద్దోని కాదు. సో ఏదో జాబ్ చేస్తలేను, ఏం లేదు. నేను కూడా గ్రాడ్యుయేషనే చేస్తున్నాను. దట్ ఆన్ యూజీ అండర్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నాను, సెకండ్ ఇయర్. ఓకేనా? సో మీకంటే అంత పెద్దవాడిని కాదు, పెద్దవాడిని అయినా కానీ సో మీరు ఇలా దండం పెట్టడం అది ఇది అవసరం లేదు. సో ఫ్రెండ్స్, నేను మీ కొరికి వర్క్ చేస్తున్నాను, మీ కొరికి మాత్రమే. సో ఎందుకంటే మిగతా ఛానల్స్ వాళ్ళలాగా సో నేను ఏదో మెంటర్షిప్ తీసుకోండి లేదంటే జాయిన్ బటన్పై క్లిక్ చేసేసి మీరు అమౌంట్ పే చేయండి అవన్నీ చెప్పట్లేదు. జస్ట్ నా వీడియోస్ చూడండి, దానికి వచ్చే డబ్బులతోనే దానికి ఎంత $1 వస్తుందా $1 వస్తుందా ఎంతో కొంత వచ్చినా కానీ నాకు అది ఇట్స్ ఎనఫ్. నాకు పార్ట్ టైం జాబ్ లెక్క 3 మంత్స్కి ఒక 8,000 అంటే అది జస్ట్ అలా $100 అలా వస్తాయి 3 మంత్స్కి. పక్క 1 మంత్కి రాదు, 3 మంత్స్కి అలా వస్తాయి. $100 అంటే 8,000 రూపీస్ అలా వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా? సో అంతే తప్పించి నాకు మీరు ఇలా దండం పెట్టడం అది ఇది అవసరం లేదు. ఇట్లాంటి కామెంట్ చేయకండి ప్లీజ్. సో ఎందుకంటే నేను ఆన్ టైంకి అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. సో నేను ఈ వీడియో కూడా చేయడానికి కారణం ఏంటంటే ఇట్లాంటి కామెంట్స్ చాలా మంది చేస్తున్నారు. సో ప్లీజ్ చేయకండి. నాకు అంత సరిగ్గా ఉండదు అనమాట. ఇట్లాంటి కామెంట్ చూస్తే నాకు అంత బాధగా అనిపిస్తుంది ఇన్ఫ్యాక్ట్. ఓకేనా? ప్లీజ్ అట్లాంటివి చేయకండి. నేను మీకోసమే ఛానల్ పెట్టాను, మీకోసమే వర్క్ చేశాను. సో ఇట్లా పెట్టేసి నన్ను మళ్ళీ కొంచెం అయితే డిస్టర్బ్ అయితే చేయమాకండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, అన్న కేఎన్ఆర్ యూహెచ్ఎస్ నోటిఫికేషన్ ఎప్పుడు అన్న చెప్పండి ప్లీజ్, కాల్ చేసి అడగండి అన్న కాలేజ్ యూనివర్సిటీకి అనేసి అడుగుతున్నారు. ఎస్ ఫ్రెండ్, ఇక్కడ ఏంటంటే లాస్ట్ టైం మనం కాల్ చేసి ఏమన్నారు యూనివర్సిటీ వాళ్ళు, కేఎన్ఆర్ యూనివర్సిటీ వాళ్ళు. సో చెప్పారు సెప్టెంబర్లో వస్తుంది అని చెప్పారు. మనకి ఆగస్ట్లో కాల్ చేసాం, సెప్టెంబర్లో వస్తుంది అని చెప్పారు. సో ఇక్కడ లెక్క ప్రకారం ఎలా ఉంటుందంటే, సో ఇదివరకు ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ వరకు ఎలా ఉంటుండే అంటే కేఎన్ఆర్ యూహెచ్ఎస్ లేకుంటుండే మన తెలంగాణ రాకముందు వరకు. సో కేఎన్ఆర్ యూహెచ్ఎస్ ఉండకపోతుండే, మనకి ఏముంటుండే అంటే ఎన్టీఆర్ యూనివర్సిటీ ఉంది కదా, అది మాత్రమే ఉంటుండే అనమాట, ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి కంబైన్డ్గా కలిపేసి. సో తర్వాత ఏమైందంటే ఇది తెలంగాణ అండ్ ఆంధ్ర సెపరేట్ అయిన తర్వాత కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వచ్చిన తర్వాత వన్ ఇయర్ తర్వాత ఫస్ట్ ఇయర్ వచ్చేసి ఇక్కడే మన ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళకి అడ్మిషన్స్ అయితే ఇచ్చారు. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వాళ్ళు అడ్మిషన్స్ అయితే ఇవ్వడం మొదలెట్టారన్నమాట బీఎస్సీ నర్సింగ్కి, మిగతా కోర్సెస్కి. సో ఆ తర్వాత ఏమైందంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకా సిలబస్ ఏదైతే అప్పటికేంచి పాటిస్తున్నారో ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు ఏ సిలబస్ అయితే పాటిస్తున్నారో ఇంకా కూడా కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వాళ్ళు అదే సిలబస్ అయితే పాటిస్తున్నారు. సో అలాగే ఫస్ట్ వచ్చేసి ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు ఎప్పుడైతే మనకి నోటిఫికేషన్ వదులుతారో ఏపీలో, సో ఎప్పుడైతే బీఎస్సీ నర్సింగ్ కావచ్చు, బీపీటీ కావచ్చు, బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్కి కావచ్చు, సో ఎప్పుడైతే నోటిఫికేషన్ అనేది విడుదల చేశారో ఏపీలో, సో ఆ విడుదల చేసిన 1 వీక్కి లేదా 1 వీక్ లోపే మనకి తెలంగాణలో కూడా ఈ యొక్క నోటిఫికేషన్ ఏదైతే రిలీజ్ చేశారో బీఎస్సీ నర్సింగ్ యొక్క నోటిఫికేషన్ అది కూడా రిలీజ్ చేశారనమాట. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి ప్యాటర్న్. సో ఓకేనా?
సో ఇది ఎందుకంటే ఫస్ట్ వచ్చేసి ఇప్పటికి కూడా సిలబస్ అనేది కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వాళ్ళు పాటించేది డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళది కాబట్టి సో వాళ్ళు ఏం చేసినా ఇప్పుడు ఇంకా కూడా కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వాళ్ళు అదే అయితే వీళ్ళు ఫాలో అవుతారనమాట. సో అలా ఉంటుంది ఫ్రెండ్స్. సో అందుకొరకే చెప్తున్నాను. సో మనకి ఎలాగో ఇప్పుడు లాస్ట్ టైం కాల్ చేసినప్పుడు సెప్టెంబర్లో వస్తుందని వాళ్ళు చెప్పారు. సో నేను మళ్ళీ కాల్ చేస్తా, చేయనని కాదు, బట్ నాకు కాలేజ్కి వస్తున్నా కాబట్టి కొంచెం టైం అనేది కుదరట్లేదు. సో ఎందుకంటే మార్నింగ్ నేను 9:30కి వెళ్తా కాలేజ్కి, ఈవినింగ్ 4:30కి వస్తా. సో ఇక్కడ వర్కింగ్ అవర్స్ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వాళ్ళకి ఏంటి, మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 4:30 వరకు. సో నేను ఎప్పుడు కాల్ చేసేది, మళ్ళీ వీళ్ళకి ఎట్లా ఉండాలి, నాన్ స్టాప్ కాల్ చేస్తూ ఉండాలి, కంటిన్యూస్ కాల్ చేస్తూ ఉంటేనే వాళ్ళు లిఫ్ట్ చేస్తారనమాట. సో అందుకొరకే చెప్తున్నాను ఏంటి అంటే నేను మళ్ళీ కాల్ చేశాను, బట్ బిఫోర్ దట్ ఏంటి అంటే ఒక్క విషయం. సో మీరు తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆన్ టైంకి ఎలాంటి అప్డేట్స్ వచ్చాయో నేనైతే మీకైతే చెప్తాను. ఇన్ కేస్ అట్లా కాకుండా కానీ సో మీకు అప్కమింగ్లో బేస్డ్. సో అలాగే ఫ్రెండ్స్, బాయ్స్కి ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, గర్ల్స్కి ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఏవే కాలేజెస్ ఉన్నాయి, ప్రైవేట్లో ఇన్ కేస్ సీట్ వస్తే మనం ఎంత పే చేయాలి, అండ్ ప్రైవేట్లో కూడా గవర్నమెంట్ సీట్స్ ఉంటాయి కదా, సో అవి రావాలంటే ఎలా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి ఏంటి అనేసి ఫుల్ క్లారిటీగా నేనైతే వివరాలతో మీకు వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. దాని కొరకన్నా మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి, మన ఛానల్ గురించి కొంచెం అయితే రికమెండ్ అయితే చేయండి, అండ్ లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే చాలా మందికి రీచ్ అయితే వస్తుంది అనమాట. సో ఇంకో విషయం ఫ్రెండ్స్ ఏంటి అంటే ఇప్పుడు మనకి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేసి ఆ విషయం చెప్పట్లేదన్నా అనేసి మీరు అనుకోవచ్చు. సో ఆ విషయం ఏంటి అంటే మనకి నోటిఫికేషన్ వచ్చేసి ఈ వీక్ లేదా నెక్స్ట్ వీక్, ఈ వీక్లో చాలా హాలిడేస్ ఉన్నాయి కదా, నెక్స్ట్ వీక్ అయితే పక్కగా వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. నేను మళ్ళీ యూనివర్సిటీ వాళ్ళకి కాల్ చేసి మీకైతే వీడియో కాల్ రికార్డ్ అయితే పెడతాను. సో దాని గురించి కూడా కొంచెం టైం అయితే చూద్దాం. సో ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకైతే క్లారిటీ ఇస్తుంది. బీఎస్సీ నర్సింగ్ నోటిఫికేషన్ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ తెలంగాణలో వచ్చేసి ఎప్పుడు వస్తుంది అంటే నెక్స్ట్ వీక్ ఈ వీక్ నుంచి ఇప్పుడు మనకి ఎన్టీఆర్ యూనివర్సిటీ వల్ల నోటిఫికేషన్ వచ్చిన 4-5 డేస్కి అయితే రావాలి, బట్ ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ వీక్ అయితే రిలీజ్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. సో రిలీజ్ చేసిన వెంటనే మీకైతే ఇక్కడ నోటిఫికేషన్ బార్లో అయితే ఇలాగ వస్తుంది అనమాట. సో మీకైతే మీకైతే వీడియో అయితే చేస్తాను, నేను అప్డేట్ అయితే చేస్తాను. సో ప్లీజ్ మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంతే. ఇంకా ఎందుకంటే చాలా కామెంట్ చేసి నాకు బాధ వేసింది, అందుకొరకు నేను వీడియో అయితే చేస్తున్నాను ఇది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ పెట్టుకోండి.